నాకు ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్ ఐరన్ బాక్స్ లో లీకేజ్ అవుతుంది అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అసలు ఐరన్ బాక్స్ లో వాటర్ లీకేజ్ ఎందుకు జరుగుతుందంటే, ఐరన్ బాక్స్ హీట్ అవ్వక ముందే మనం స్టీమ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? అయితే ఐరన్ బాక్స్ ఆన్ చేసిన తర్వాత పూర్తిగా హీట్ అయిన తర్వాత మాత్రమే స్టీమ్ బటన్ ని ప్రెస్ చేయండి. ఈ స్టీమ్ హోల్స్ లో డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి. మంత్లీ 1 టైం అయినా కూడా మనం సెల్ఫ్ క్లీన్ చేయాలి. సెల్ఫ్ క్లీన్ ఎలా చేయాలో వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. ఐరన్ బాక్స్ ఫ్లాట్ ఎక్కువసేపు పెట్టడం వల్ల కూడా లీకేజ్ ప్రాబ్లం అనేది అవుతుంది. వెర్టికల్ గా నేను చూపించినట్టు పెట్టుకుంటే చాలా మటుకు లీకేజ్ ప్రాబ్లం తగ్గించవచ్చు. లో టెంపరేచర్ లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్టీమ్ ఫంక్షన్ ని యూజ్ చేయకూడదు. ఓన్లీ సిల్క్ మూడ్ లో గానీ కాటన్ మూడ్ లో పెట్టినప్పుడు మాత్రమే స్టీమ్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి. ఇదే ఫైనల్ స్టెప్. ఖచ్చితంగా మన ఐరన్ బాక్స్ లో ఉన్న వాటర్ ని వర్క్ అంతా అయిపోయిన తర్వాత తీసేయాలి. వాటర్ ట్యాంక్ ని కరెక్ట్ గా ఫిల్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ని ఫిల్ చేయకూడదు. డిస్టిల్ వాటర్ యూజ్ చేయకూడదు. ఓన్లీ ట్యాప్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అయితే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేసి అకౌంట్ ని ఫాలో చేసేయండి.